చెప్పాలండి. దేవునికి స్తోత్రం. ఘనదేవుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు మనకి ఈ మంచి తరుణాన్ని ఇచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అయితే బైబిల్ గ్రంథంలో ప్రియులారా మనం చూసినట్లయితే 127వ దావీదు కీర్తనలో 3వ వచనాన్ని మనం చదువుకుంటే 127వ దావీదు కీర్తన 3వ వచనాన్ని మనం చదువుకుంటే, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. వారితో తన అంబుల పొది నింపుకొనిన వాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఈ వాక్య భాగము మనందరికీ బాగా పరిచయమైనటువంటి వాక్య భాగం కదండి. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం. మరి పెళ్ళైన తర్వాత పిల్లరా భార్య భర్తలని ఒక ఫంక్షన్లో కలిసినప్పుడు మనం జనరల్గా ఏమని అడుగుతామండి? నీ శాలరీ ఎంత, లేకుంటే నువ్వు ఎన్ని లక్షలు సంపాదించావు, ఎన్ని ప్లాట్లు కొన్నావు, మరి నీకు ఆస్తి ఎంత ఉంది అని అడుగుతారా? పెళ్ళైనటువంటి జంటని ఏమడుగుతారో జనరల్గా మీరేమడుగుతారో చెప్పండి. పిల్లలు ఎంతమంది? దేవునికి స్తోత్రం. ఆస్తులు అడగరా? ఏమ్మా ఆస్తులు అడగరా? ఎందుకని? అది సహజంగానే మనం అడుగుతాం. అది మనకు తెలియకుండానే అడుగుతామండి. వాక్య భాగంలో దేవుడు సెలవిస్తున్నాడు. ఈ వాక్య భాగాన్ని మీరు చాలాసార్లు ధ్యానం చేశారు కదండి. ఇది కంఠస్థం కూడా, నాకు కూడా కంఠస్థం అయిపోయింది. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. స్వాస్థ్యం అంటే ఏంటో తెలుసండి? ఆస్తి. దేవునికి స్తోత్రం. స్వాస్థ్యం అంటే ఏంటండి? అంటే మన ఆస్తి ఎవరు? కుమారులు, కుమార్తెలు. దేవునికి స్తోత్రం. మనకు ఆస్తి ఎవరండి? కుమారులు, కుమార్తెలకు మనకు ఆస్తి. వాక్య భాగం చెప్తూ ఉన్నది, దేవుడు చెప్తూ ఉన్నాడు, నువ్వు ఎన్ని కోట్లు సంపాదించావని దేవుడు దాన్ని నీకు ఆస్తిగా పెట్టట్లేదు, కానీ నీకు కుమారులను కుమార్తెలను ఇచ్చి వారిని నీకు ఆస్తిగా ఉంచుతున్నాడు. దేవునికి స్తోత్రం. మొట్టమొదటి పాయింట్ ఏంటి అంటే, మనకున్నటువంటి కుమారులు, మనకున్నటువంటి కుమార్తెలు మనకి ఆస్తి అన్నది ప్రతి ఒక్కరూ గుర్తించాలి. దేవునికి స్తోత్రం. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చేటువంటి బహుమానం. దేవునికి స్తోత్రం. అంటే పిల్లల్ని దేంతో పోలుస్తున్నాడు దేవుడు? మరి వినయ్, రోజా ఇక్కడ ఉన్నారా? చిన్నబాబు ఇక్కడ ఉన్నారా? ఏమండి అక్కడ ఉన్నారా? మరి ఇక్కడ కూర్చోవాలి కదా. వినయ్ ఏడి? వినయ్ కనపడలేదుగా. ఉండాలి కదండి కదా. బహుమానం అని పిలుస్తూ ఉన్నాడు దేవుడు. పిల్లల్ని ఏమంటున్నాడండి? దేవుడు ఇచ్చేటువంటి గిఫ్ట్ అట. దేవునికి స్తోత్రం. అంటే పిల్లలు దేవుడిస్తేనే కలుగుతారు అన్నది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అండి. దేవునికి స్తోత్రం. మరి పిల్లలు లేని వారు ఎక్కడికో వెళ్తూ ఉంటారు కదండి. ఎక్కడెక్కడికో వెళ్ళి ఏదేదో చేస్తూ ఉంటారు, కానీ చివరికి ఈ బైబిల్లో ఉన్నటువంటి దేవుడే వారి మీద కృప చూపించి వీరు నా పిల్లలే అని ఆయనే గర్భఫలాన్ని ఇస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి క్రైస్తవులకు మాత్రమే కాదండి, ఆయన నీతిమంతుల మీదను
అనీతిమంతుల మీదను వర్షాన్ని కురిపించి ఎండను కాపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కుమారులు యెహోవా అనుగ్రహించు ఆస్తి, స్వాస్థ్యము కంటే ఆస్తి అంటే బాగుంటుంది. మరి గర్భఫలము ఆయన ఇచ్చేటువంటి బహుమానం అట. దేవునికి స్తోత్రం. గర్భఫలము ఆయన ఇచ్చేటువంటి బహుమానం. మరి మనకి పిల్లల్ని ఆయన బహుమానం ఇచ్చిన తర్వాత మరలా అదప్ప అండి, బహుమానాన్ని ఏమంటారు? మనం మళ్ళీ తీసుకుంటాను, దాన్ని తీసుకోరు. బహుమానం ఇచ్చిన తర్వాత అది గిఫ్ట్ అంటారు, మరలా అది అప్పుగా తీసుకోడు. దేవునికి స్తోత్రం. గిఫ్ట్లు అంటారు. గిఫ్ట్ ఇచ్చిన దాన్ని మరలా దేవుడు తీసుకోడు. దేవునికి స్తోత్రం. కుమారులను ఇచ్చింది, కుమార్తెలను ఇచ్చింది దేవుడు. నీకు గిఫ్ట్ అంటున్నాడు దేవుడే. నేను నీకు గిఫ్ట్ ఇచ్చాను, దానికోసం నువ్వు ఏమి నాకు అవసరం లేదు. దేవునికి స్తోత్రం. మరి మూడవ పాయింట్, పిల్లల్ని దేంతో పోలుస్తున్నాడు తెలుసండి? అంబుల పొదలో బాణములతో పోలుస్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చేటువంటి బహుమానము. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోనే బాణముల వంటి వారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇప్పుడు వినయ్, రోజా ఇద్దరికి కూడా ఈ బలవంతులకి దేవుడు బాణములనిచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అంబుల పొదలో 3 బాణములను వాళ్ళు నింపుకొని ఉన్నారు. ఆ బాణములను ఈ లోకం మీదకి ప్రయోగించాలి. వారిని ఏ విధంగా ప్రయోగించాలి? ఆ బాణములు, అంబుల పొదలో ఉన్నటువంటి బాణములు చాలా బలమైనవి, గుచ్చుకుంటాయి, కాపాడగలవు. అన్ని విధాలుగా వాటిని ఏ విధంగా యూజ్ చేయాలి, ఆ బాణాలని ఏ విధంగా యూజ్ చేయాలన్నది రోజా చేతిలో, వినయ్ చేతిలో ఉన్నది. దేవునికి స్తోత్రం. మొట్టమొదట ఉపాధ్యాయురాలు ఎవరు అంటే తల్లిదండ్రులే. తల్లి ముఖ్యంగా, తల్లి ప్రార్థన చేస్తే మరి పిల్లలు కూడా ప్రార్థన చేస్తారు. తల్లి తిడుతూ ఉంటే పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు చిన్నప్పటి నుంచి. మరి 4వ పాయింట్ కూడా మనకు ఉన్నది. పిల్లల్ని దేంతో పోల్చాడో తెలుసండి? 128వ దావీదు కీర్తనలో అక్కడ కూడా ఒలీవ మొక్కలు అంటున్నాడు. చూడండి, నీ బోధనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఒలీవ మొక్కలట. మొక్కల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటారండి కదా. మొక్కల్ని ఎంత మంచిగా చూసుకుంటాం మనం. వాటికి నీళ్లు పోస్తాం, చక్కగా చూసుకుంటాం. మొక్కలు మొట్టమొదటి ఆస్తి అన్నాడు పిల్లల్ని. రెండవది ఏమన్నాడండి? బహుమానం అన్నాడు. మూడవది బాణములు. గుర్తుపెట్టుకోవాలి, తల్లిదండ్రులుగా మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, బైహార్ట్ చేయాలా, ఈ వాక్యాన్ని కంఠస్థం చేయాలి. దేవునికి స్తోత్రం. కంఠస్థం చేయాల్సిందే. ఎందుకంటే యవనస్తులైనటువంటి పిల్లలు ఈ రోజుల్లో ఏ విధంగా జీవిస్తున్నారు అన్నది చిన్నప్పటి నుంచే మనం వేసేటువంటి విత్తనాలను బట్టే, మనం వేసేటువంటి బోధన బట్టే, మనము వాళ్ళకి ఏమి బోధిస్తున్నామో దాన్ని బట్టే వాళ్ళు ఎదిగిన తర్వాత అదే ప్రవర్తనలో పెరుగుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒలీవ మొక్కలు అంటున్నాడు దేవుడు. మొక్కలను ఎంతో జాగ్రత్తగా పెంచుతాం. ఆ మొక్కలను పెంచుతాం కానీ ఈ మొక్కలను పెంచాం. ఈ మొక్కలను ఏం చేస్తామో తెలుసా? తాతనే బూతులు దిగితే తల్లిదండ్రులు సంతోషపడుతూ ఉంటారు కదండి. తాతని తిట్టడం వారికి ఇష్టం. తాతనే తిట్టాలి అన్నది మరి తల్లిదండ్రుల యొక్క కాన్సెప్ట్ ఉంటుంది. అట్లా కాదండి. మనము తిట్లు నేర్పితే వాళ్ళు కూడా తిట్లే నేర్చుకుంటారు, తిడుతూ ఉంటారు. వాళ్ళకి చక్కని బోధ చేయాలి. వారికి మంచి పాఠాలను మనము నేర్పించాలి. వాళ్ళకి సక్రమైనటువంటి బోధన చేయాలి. ప్రార్థన చేయటం నేర్పించాలి. వాక్యాలు కంఠస్థం చేయటం నేర్పించాలి. నా పిల్లలకి మరి నేను
23వ దావీదు కీర్తన నేర్పించానన్న తల్లిదండ్రుల చేతులు ఎత్తండి. వచ్చామ్మా, మీ పిల్లలకు వచ్చా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇద్దరు ఉన్నారు ఇక్కడ. 23వ దావీదు కీర్తన అంతా పిల్లలు చెప్తారమ్మా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నేర్పించాలి. నేర్పించడమే కాదు, ఆ వాక్యానుసారంగా జీవించేటట్టుగా చెయ్యాలి. వాళ్ళకి నేర్పించేటువంటి వారే ఎవరండి? తల్లిదండ్రులు. దేవునికి స్తోత్రం. మొట్టమొదట ఉపాధ్యాయులు తల్లిదండ్రులే. దేవునికి స్తోత్రం కలుగును గాక. 4 విధాలుగా దేవుడు చెప్తూ ఉన్నాడు. మొట్టమొదట ఆస్తి. మనకు ఆస్తి ఎవరు అంటే మన పిల్లలే. మన పిల్లలే మనకు ఆస్తి. దేవునికి స్తోత్రం. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోనే బాణముల వంటి వారు అంటున్నాడు. బలవంతుని చేతిలోనే బాణములతోటి పోరుస్తున్నాడు. ఆ బాణములను సక్రమంగా యూజ్ చేయాలి. ఆ బాణములను కరెక్ట్గా యూజ్ చేయాలి. ఆ బాణములను కరెక్ట్గా ప్రయోగించాలి ప్రియులారా. మరి చిన్నపిల్లల విషయమై దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మరి ఒక వాక్యం చెప్తున్నాడు చూడండి. మరి మత్తయి సువార్త 18వ అధ్యాయం చదవండమ్మా. మత్తయి సువార్త 18వ అధ్యాయము మొదటి వచనాన్ని చదవండి. మత్తయి సువార్త 18 మొదటి వచనం. ఆ కాలమున శిష్యులు యేసు వద్దకు వచ్చి పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని ఆయన అడగగా ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారిని మధ్యలో నిలవబెట్టి ఇట్లా నేను మీరు మారు మనసు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు. దేవునికి స్తోత్రం. బిడ్డల వంటి వారు కావాలంట. మనం బిడ్డల నుంచి మనం నేర్చుకోవాల్సింది, చిన్న బిడ్డల నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే వారి వలె అమాయకత్వాన్ని ధరించాలి. చిన్న బిడ్డలకి ఏమీ తెలియదు. మనం ఎక్కడికి తీసుకెళ్ళినా వెళ్తూ ఉంటారు. మీరందరూ కూడా మార్పు చెంది బిడ్డల వలె కావాలి అంటున్నాడు. కింద వచ్చినప్పుడు ఇంకా చదవండి. కాగా బిడ్డల వలె తగ్గింపు ఉంటుందట. వాళ్ళలో తగ్గింపు ఉంటుంది. బిడ్డలు అమాయకులు, పరలోక రాజ్యము వారిదే. ఇలాంటి వారిదే దేవుని రాజ్యం అంటున్నాడు. వాళ్ళలో తగ్గింపు ఉంటుంది. వాళ్ళు అమాయకులుగా ఉంటారు. ఇంకా చదవమ్మా. పరలోక రాజ్యంలో వాడు గొప్పవాడు మరియు ఇలాంటి ఒక బిడ్డను నా పేరట చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును. నా యందు విశ్వాసముంచు. ఈ చిన్నవారట దేవుని యందు విశ్వాసం ఉంచుతారట. దేవునికి స్తోత్రము కలుగును గాక. నిజమైన ఈ మాట. చిన్నవాళ్ళు వాళ్ళకి ఏం తెలియదు కదండి అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఈ చిన్నవారట దేవుని యందు విశ్వాసం ఉంచుతారట. 10వ వచనం చదువు బ్రదర్. 10వ వచనం. ఈ చిన్నవారిలో ఒకరినైనా తృణీకరించకుండా చూచుకొనుడి. వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ చూచుచుందరు. దేవునికి స్తోత్రం. అంటే చిన్న బిడ్డల దగ్గర ఎవరుంటారో తెలుసండి? దేవుని దూత ఉంటారట చుట్టూ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది ఎంత గొప్ప విషయం అండి. చిన్న బిడ్డల చుట్టూ దేవుని దూతలు ఉంటారు. మనం ఎంత తిడతాం వాళ్ళని కదండి. సాతాను వచ్చింది. ఎక్కడికి వచ్చింది అట్టండి? పిల్లోడి దగ్గరికి సాతాను వచ్చిందని చెప్తూ ఉంటాం. మరి బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది? చిన్న బిడ్డల చుట్టూ దేవుని దూతలు ఉంటారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. మరి రోజాని వినయని ప్రేమించి దేవుడు శ్రేష్టమైనటువంటి కుమారునిచ్చి ఉన్నాడు. మరి ఈ కుమారుడి కంటే ముందుగా శ్రేష్టమైనటువంటి కుమార్తెనిచ్చి ఉన్నాడు. ఈ కుమారుడి చుట్టూ ఎవరుంటారండి? దేవుని దూతలు ఉంటారు. బైబిల్లో రాయబడి ఉంటే పిల్లారా, అది అక్షరాల సత్యం. దేవునికి స్తోత్రం. దీనికి మించినటువంటి గ్రంథం ఈ ప్రపంచంలో లేదు.
ఈ ప్రపంచంలో ఇందులో నుంచే నేర్చుకోవాలి. ఏదైనా నేర్చుకున్నా కానీ ప్రపంచంలో మరి ఉన్నతమైనటువంటి గ్రంథము ఏంటి అంటే బైబిల్ వాక్యం. బైబిల్ గ్రంథమే ఉన్నతమైనది, అన్ని బుక్స్ కంటే ఉన్నతమైనది, ప్రపంచంలో అత్యధికంగా చదవబడుతున్నది. ప్రపంచమంతా ఈ వాక్యము వ్యాప్తి చెందుతూ ఉన్నది. దేవునికి స్తోత్రము కలుగును గాక. హిందువులు ఉన్నారు, వాళ్ళకి గ్రంథాలు ఉన్నాయి. ముస్లింలు ఉన్నారు, వాళ్ళకి గ్రంథాలు ఉన్నాయి. మరి జైనులు ఉన్నారు, వాళ్ళకి గ్రంథాలు ఉన్నాయి. వాళ్ళు కూడా ప్రకటిస్తున్నారు. మన గ్రంథాన్ని కూడా మనం ప్రకటన చేస్తున్నాం. అయితే అత్యధికంగా దూసుకొని పోయే గ్రంథం ఏంటి అని అంటే బైబిల్ ఒకటే. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. దూసుకొని పోతుంది, ప్రతి దేశాన్ని తాకుతూ ఉన్నది బైబిల్ గ్రంథం. అందుకోసమే బిడ్డలకి నేర్పించండి, యవనస్తులకి ఈ బైబిల్ గ్రంథాన్ని నేర్పించండి. ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రుల బాధ్యత ప్రార్థన చేయమని చెప్పటం, పిల్లలకి చెప్పాల్సినటువంటి బాధ్యత నీ మీదనే ఉన్నది. నువ్వు మార్పు చెందావు, నీ భర్త గారు నువ్వు మరి మార్పు చెంది ప్రార్థనకు వస్తే సరిపోదు. నీతో పాటు నీ కుటుంబం కూడా పరలోక రాజ్యములో చేర్చబడాలి. నీ కుటుంబం నరకానికి పోవటానికి ఇష్టం లేదు కదా, దేవునికి ఇష్టం లేదు. నీకు ఇష్టమా? వారందరూ కూడా పరలోక రాజ్యములో చేర్చబడాలి. కాబట్టి పిల్లారా, ఈ సమయంలో దేవుని వాక్యం నీతో నాతో హెచ్చరిక చేస్తుంది. చిన్న బిడ్డలని మరి మొక్క వలె చూడండి. చిన్న బిడ్డ అంటే నీకు ఆస్తి అని గుర్తించండి. చిన్న బిడ్డ అంటే దేవుడిచ్చేటువంటి కానుక. ఆ కానుకను చాలా జాగ్రత్తగా గుర్తుగా కాపాడుకోవాలి అన్నది మనం గుర్తించాలి. నీ అంబుల పొదలో ఉన్నటువంటి బాణములను చాలా జాగ్రత్తగా నువ్వు ప్రయోగించాలి. ఆ మొక్కలను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. వారి చుట్టూ దేవుని దూతలు అంటారు కాబట్టి ఆ దూతలు ఉన్నారని గుర్తించి, ప్రభువా నా పిల్లోడి చుట్టూ, ఇప్పుడు వినయ్కి రోజాని ప్రేమించి ఇచ్చినటువంటి ఆ కుమారుడి చుట్టూ దేవుని దూత ఉన్నాడు, దేవుని దూతలు ఉన్నారు అని వారు గుర్తించాలి, ప్రార్థించాలి. మా పిల్లోడి దగ్గర మరి దెయ్యం అన్నది అంటానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో రాయబడిన ప్రతి మాట సత్యం ప్రియులారా. కాబట్టి మనము మన పిల్లల విషయమై మరి జాగ్రత్త వహించుదాం, వారి పట్ల శ్రద్ధను చూపుదాం. వారు బైబిల్ పెద్ద పిల్లలైతే, మీకు పెద్ద పిల్లలు ఉంటే వారి పట్ల వారికి పదే పదే చెప్పండి. వినరు, అయినా కానీ బైబిల్ చదివించండి, కూర్చోబెట్టండి, బలవంతంగానైనా బాప్తీసాలు ఇప్పియండి. వాడికి తర్వాత అర్థమైందండి. దేవునికి స్తోత్రం. కాబట్టి పిల్లరా, ఈ సమయంలో దేవుని వాక్యం నీతో నాతో మనందరితో హెచ్చరిక చేస్తుంది. కాబట్టి మరి మనమందరము కూడా మన పిల్లల పట్ల జాగ్రత్తను వహించుదాం. అలాంటి కృప దేవుడు నీకు నాకు మనందరికి అనుగ్రహించుడుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాను. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడైన ప్రభు, మహోన్నతుడ, సర్వశక్తిమంతుడానికి వందనాలు తండ్రి. నీ కృపను బట్టి, దయను బట్టి, పరిశుద్ధిని బట్టి వందనాలు. ఎత్తబడిన వాక్యము దృష్టించుకొని పోకుండా వాక్యానుసారంగా మేమందరము కూడా జీవించే భాగ్యమును కలిగించండి. ఆ వాక్యమును బోధించినటువంటి నేను, ఇక్కడ ఉన్నటువంటి వారందరము కూడా పాటించుటకు సహాయం చేసి నడిపించమని యేసు నామమున అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. కార్యక్రమం వీడితే పాట ఏదో తీసి ఆఫ్ చేయండి, తర్వాత మళ్ళీ కంటిన్యూ. దేవునికి స్తోత్రం. ఒక పాట పాడుకుందాం. తర్వాత సేవ్ నొక్కమంట. ఆఫ్ చేసాను, ఎలా నొక్కి సేవ్ ఇది నొక్కండి. ఆఫ్ చేసి మనం సరిపోద్దాం. దేవునికి స్తోత్రం. పాట పాడుకుందాం.